నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనము. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడించాలి, నాతో సహవాసం చేయాలి. నాతో కలిసి జీవించాలి. చూడండి, పెండ్లి కుమార్తె తన భర్తకి సర్వము అర్పించినట్లు కన్యకత్వాన్ని ప్రభుకి అర్పించి ఏకదేహమై, ఏక శరీరమై, ఏక రూపమై రూపాంతరము చెందాలి. మారు మనస్సు పొందాలి. పవిత్రతను ఎప్పటికప్పుడు అపేక్షించాలి. దుష్టుల మార్గము చొప్పున నడవక, పాపుల మార్గము చొప్పున నిలవక, అపహాస్యుల చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రంలో ఏముంది? ఆజ్ఞలు, వాక్యము, వాక్య రూపకల్పన, ప్రతిష్టత, సత్క్రియ, దేవుని సన్నిధి. దేవుడు నిత్యము ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు మనకి త్రోవ చూపుతాడు. ఆ త్రోవ ఏంటంటే వెలుగు. ఆ వెలుగు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ వెలుగు మనల్ని ప్రేమతో కప్పుతుంది. ఆ వెలుగు మనల్ని స్థిరపరుస్తుంది. ఒకడు నన్ను సేవించిన ఎడల, యేసుక్రీస్తును ఎలాగ సేవిస్తున్నారు, ఎలాగ ఆయన్ని ప్రేమిస్తున్నారు? బూడిదలో కూర్చోవాలంట, ఒక గోనె పట్ట కట్టుకోవాలంట. ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండండి, ఏడవండి, కన్నీరు కార్చండి, రోదించండి. అప్పుడు అతడు ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. ఏకదేహమై ఉన్నారని మీరు ఎరగరా? ఏక శరీరమై ఉన్నారని మీరు ఎరగరా? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ప్రభుతోని ఐక్యత కలిసి సువార్త ప్రకటించాలని, దేవుని మాట చెప్పాలని అందరికీ ఉంటుందండి. అది దేవుడిచ్చిన స్వేచ్ఛ. రెండు కళ్ళుగా నియమించాడు. ఒకటి రాజులుగాను, మరి ఒకటి యాజకులుగాను చేశాడు. ఆయన పరిశుద్ధుడుగా ఉండి మనల్ని కూడా పరిశుద్ధులు అన్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించి శరీరధారి అయి వచ్చెను. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. తన్ను ఎందరూ అంగీకరించెందరో వారందరినీ, తన నామమందు విశ్వసించిన వారందరినీ దేవుడు పిల్లలాగునట్లు ఆయన అధికారము అనుగ్రహించెను. తన్ను ఎందరూ అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలుగా, తన నామమును విశ్వసించిన వారందరికీ దేవుడి పిల్లలుగా అధికారం అనుగ్రహించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీరు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. యథార్థంగా ప్రవర్తించేవారు, నీతిగా సేవ చేయాలని ఆశపడుతున్నారా? నిజముగా సంతోషంగా మీ హృదయంలోని ఆనందము, సంతోషము, సమాధానము బయటకు వస్తుంది. నిజమైన సేవకులు బహుగా తండ్రి ఘనపరుస్తాడు. నిజమైన సేవను
తండ్రి ఘనపరుస్తాడు. వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. రోమియోలు రాసిన పత్రిక 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ అరగుటకు, పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కర్తలాగుటకు, నిరీక్షణ గలవరాగుటకు. పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ అంటే రాబోయే కాలంలో దేవుడు నన్ను బహుగా ఆశీర్వదింతాడు అని ఒక దృఢమైన నమ్మకం, విశ్వాసం. అది ఎలా పెనవేసుకోవాలంటే, భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించు అన్న దేవుని మాట పెనవేసుకోవాలి. అది అబ్రహాంలో చూస్తాం. అబ్రహామా, నీ కుమారుని ఇవ్వాలి. సరే ప్రభువా, మృతులలో నుండి కూడా బ్రతికించేవాడు నా దేవుడని నమ్మాడు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది నీతిగా ఎంచబడు. ఆ నీతి యొక్క నమ్మకము తన్ను ప్రపంచానికి ఒక ప్రకాశంగా మార్చాడు. యేసుక్రీస్తు సిలువెక్కి తన ప్రకాశాన్ని ప్రజ్వలిస్తున్నప్పుడు ఆకాశ ద్వారములు, పాతాళ యొక్క ద్వారములు నిలవనెరవని చెప్పినప్పుడు అంతటికీ అబ్రహాము యొక్క విశ్వాసం. అబ్రహాముని ప్రేమిస్తున్నాడు, తనకి విజయం ఇస్తున్నాడు, తన్ని ఎంతగానో ముద్దుగా పెంచుకుంటున్నాడు, అలారి ముద్దుగా పెంచుకుంటున్నాడు. కానీ ఒకటి కొదవుగా ఉంది, తనకి పిల్లలు లేని కొదవుగా ఉంది. కొదవు తీర్చిన తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు అబ్రహామా, నీ కుమారుని ఇస్తావని అడిగినప్పుడు, మృతులలో నుండి కూడా బ్రతికించే దేవుడు నా దేవుడని, అంటే సహవాసము, ఎన్ని రోజులు సంబంధము, ఎన్ని రోజులు సహవాసము. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నీతిగా సేవ చేశాడు అబ్రహాం యొక్క సేవ చాలా కఠినమైంది, ఉల్లాసమైంది, ఉత్సాహమైంది, సంతోషమైంది. అలాంటి సేవలో తాను అడగగానే తన కుమారుని ఇచ్చాడు. ప్రపంచానికి యేసుక్రీస్తుని ఇవ్వడానికి దేవుడు అది మూలమైంది. అబ్రహాం ఇచ్చాడు కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి సిలువ ఎక్కవలసి వచ్చింది. ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు అని మారు అడిగినప్పటికీ అది జవాబు రాలేదు. తండ్రి పాత్రను నేను సేవించకూడదా? తండ్రి పాత్ర ఇచ్చాడు, ఈ పని ఇచ్చాడు, అది నేను చేయకూడదా? తండ్రి ఏదైతే ఉద్దేశించాడో ఉన్నతమైన ఉద్దేశాలు నా పట్ల కలిగి ఉన్నాడు. తండ్రి పని ఇచ్చాడు, నేను చెయ్యాలి. ఒకడు నన్ను సేవించిన ఎడల, ఏ రకంగా యేసుని సేవిస్తున్నారు, నన్ను వెంబడింపవలెను, నాతో నడవాలి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి, మనల్ని ప్రేమించి, మనల్ని కప్పి, ప్రేమతో మనల్ని కప్పి, మనల్ని బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచి, వెలుగు సంబంధులుగా మనల్ని చేసింది. యోహాను సువార్త 12:36 అయితే, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పి, వెలుగునందు విశ్వాసం ఉంచండి, యేసునందు విశ్వాసం ఉంచండి. ఏ అద్భుతాలు చేశారో మరలా జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోవద్దు. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, తన ప్రాణమును ద్వేషించువాడు దాన్ని దక్కించుకుంటాడు. చూడండి, నమ్ముట మనకి ఎంత సాధ్యమో పరిశుద్ధాత్మ శక్తితో నిరీక్షణ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి నిరీక్షణ పొందుకుంటే, అంటే రేపు దేవుడు ఇస్తాడని ఈరోజు నమ్మాలి.
నీ దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు ఇస్తాడని నమ్మినప్పుడు నువ్వు బలం పొందుకుంటావు. వాక్యము వేరు పారి అది వెట్టకాలం ముందు అంటే ఎండాకాలంలో దాని వేరు లోతుగా పారినప్పుడు అది ఫలాలు ఇస్తూ ఉంటుంది, సమృద్ధిగా ఫలాలు ఇస్తుంది, అందరికీ ఆశీర్వాదంగా ఉంటుంది, అందరికీ అభిషేకంగా ఉంటుంది, అందరికీ ఆశీర్వాదంగా మారుతుంది. అలాగే ఫలాలు పళ్ళిచ్చే చెట్టు పట్టకాలంలో దాని ఏరు లోతుకు పారినందున అది ఎలా ఫలిస్తుందో అలాగే ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నిన్ను వెంబడిస్తున్నావు నాయన. ప్రతి ఒక్కరిని ఆదరించిన ఆయన, బలపరిచిన ఆయన, స్థిరపరిచిన ఆయన, సిద్ధపరిచిన ఆయన, రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపాయి, నీ వాక్కు వెలుగులో ముద్రించి నడవలసిన తోడు నడిపించి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్న తండ్రి. ఆమేన్.